ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని పాదముల చెంతకు చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ప్రభుల వారికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 103వ కీర్తన, కీర్తనలు 103. ఒకటి రెండు వచనాలు చదువుకొని దేవుని మాటలు పంచుకుందాం. చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ దిన వాక్య ధ్యానాంశము మరువకుడి. రాసినటువంటి దావీదు గారు ప్రభు సన్నిధిలో తన ప్రాణముతో తన భార్యకు కాదు, భర్తకు కాదు, పిల్లలకు కాదు, లేకపోతే స్నేహితులకు, బంధువులకు, చుట్టాలకు కాదు, మనము మన ప్రాణముతో ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నా ప్రాణమా, మనిషికి దేహము, ప్రాణము, ఆత్మ, మనస్సు, హృదయం ఇవన్నీ ఉంటాయి. ప్రాణం చలించేటువంటి ప్రతి జీవరాశి ప్రాణముంది. దేహము, ప్రాణము, ఆత్మ. ఆత్మ మనుషులకు మాత్రమే ఉంటుంది, జంతువులకు, పక్షులకు ఉండవు. ప్రాణం మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు బైబిల్లో రాసినటువంటి దావీదు గారు తన ప్రాణముతో ఒక మాట అంటున్నాడు. నా ప్రాణమా. ఎవరి ప్రాణం అండి? నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను స్తుతించు, సన్నుతించు, ఆరాధించు. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, మనము దేవుడు మన జీవితంలో చేసిన వాటిని, చిన్నది కానీ పెద్దది కానీ, దేవుడు చేసిన ఉపకారములు, దేవుడు ఎవరికి అపకారము చేయువాడు కాదు. ఆయన అందరికీ ఉపకారి అని
బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుడు నాకు కీడు చేశాడు, అపాయం చేశాడు, అన్యాయం చేశాడు, నష్టం చేశాడు, హాని చేశాడు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు మనము అనుకోకూడదు. ఒకవేళ నష్టం, కీడు, హాని జరిగిందంటే అది దుష్టుడైన అపవాది పని. దేవుడు అన్యాయము చేయుటకు ఆయన నరుడు కాడు. ఆయన అపకారము చేయువాడు కాదు. ఆయన ఉపకారి. ఆయన చేసినటువంటి ఆ ఉపకారములు, ఆయన చేసినటువంటి మేళ్ళు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత, రక్షణ, ఆశీర్వాదం, అభిషేకము, సో మన జీవితంలో చేసినటువంటి ప్రతి దానిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోకూడదు? దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకూడదు. దేవుడు 10వ తరగతి పాస్ చేయించాడా? ఆ సంగతి మర్చిపోకూడదు. ఇంటరు దేవుడు పాస్ చేయించాడా? ఆ సంగతి మర్చిపోకూడదు. దేవుడు నీ దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చాడా? మర్చిపోకూడదు. దేవుడు నీ అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చాడా? మర్చిపోకూడదు. ఏకాంగులైన వారిని సంసారులుగా చేశాడు దేవుడు. ఆ సంగతి మర్చిపోకూడదు. సంతానము లేక గొడ్రాలుగా ఉన్నటువంటి నిన్ను దేవుడు చక్కటి సంతానం ఇచ్చాడు. ఆ సంగతి మర్చిపోకూడదు. సో ప్రతి విషయము మనము ఏదైనా పొందాము, ఏదైనా దేవుని దగ్గర సహాయాన్ని కానీ, ఈవులు కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యము కానీ, రక్షణ కానీ, స్వస్థత కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ దేవుడు మనము దేవుని యొద్ద నుండి పొందామంటే ఆ పొందినటువంటి విధానాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకుండా దేవునికి మనము స్తుతి చెల్లించేటువంటి వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని బిడ్డలారా, నీ పిల్లలను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. దేవా, నాకు చక్కటి సంతానం ఇచ్చావు తండ్రి అని ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నీ పిల్లలను బట్టి, నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి రాబడిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి సంఘటన కార్యాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీన్ని ఏమంటారంటే దావీదు గారు అదే అంటున్నారు, నా ప్రాణమా దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేశాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రాణమా, సింహాసనం ఉంది కదా, రాజకోట, రాజభవనము, రాజకిరీటము, రాజవస్త్రాలు ఉన్నాయి కదా అని దేవుని మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోతారు. ఏమీ లేనప్పుడు దేవుడా తండ్రి అంటారు. దయ్యం పట్టినప్పుడు దేవుడా 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 అని వణికి వణికి ప్రార్థన చేస్తారు. వణికి వణికి మందిరానికి వచ్చారు. వణికి వణికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు దైవ సేవకునితో. ఆయనతో దయ్యం పోయిందనుకో, ఆయనతో రోగం పోయిందనుకో, ఆయనతో అప్పులు పోయాయనుకో, అయిపోయా. దేవుడిని మర్చిపోతారు కొందరు.
దేవుడి మందిరాన్ని మర్చిపోతారు, దేవుని సేవకుని మర్చిపోతారు. మర్చిపోవడం అంటే చాలామంది అనుకుంటారు, లేదన్నా నేను మర్చిపోలేదు, మనసులో ఉంది అన్నా అని అనుకుంటారు. మనసులో అందరికీ ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ చెప్తుంది. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడా? దేవుడు నీ నుండి దయ్యాలను వెళ్ళగొట్టాడా? దేవుడు నీ జీవితంలో రక్షణ కార్యం చేశాడా? దేవుడు నీ జీవితంలో అప్పులను ఆశీర్వాదకరంగా మార్చాడా? దేవుడు నిన్ను ఒంటరిగా ఏకాకిగా ఉన్నటువంటి నిన్ను ఏకాంగులను సంసారాలుగా చేసినటువంటి ఆ దేవుడు నీకు ఒక కుటుంబాన్ని, సంసారాన్ని, భార్య, పిల్లలు, కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన నాటి నుండి నేటి వరకు మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు, ఉపకారాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు రాత్రి నిద్రలో నుండి మనము మెలకులోకి వచ్చామంటే, తెల్లవారి మరొక దినములోనికి మనము ప్రవేశించామంటే అది దేవుని కృప. హల్లెలూయా. నేను ప్రతిరోజు లేస్తానే ప్రభుకు అదే చెప్తా, ప్రభువా రాత్రంతా కూడా నీ చల్లని రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్తా. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేక, ఈ గడియను చూడలేక ఎంతోమంది రాత్రికి రాత్రే ఎంతోమంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. మొన్ననే లండన్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి బయలుదేరుతుంది. హాస్పిటల్ అనుకుంటా, మెడికల్ కాలేజీ. ఫ్లైట్ దాదాపుగా 250 మంది ఉన్నారు ఫ్లైట్లో. 250 మంది ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైటు పెద్ద భవనం మెడికల్ కాలేజీ మీదకి వెళ్ళి ఢీకొట్టి ఒక్కరు బ్రతికారు, అంతే. అందరూ కాలి బూడిదైపోయారు. కొత్తగా పెళ్ళైన వారు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, చాలామంది దేవుడికి బిడ్డలారా ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. మనము బ్రతికిన్నామంటే, బ్రతికి బట్ట కడుతున్నామంటే కేవలము ఆయన కృప. హల్లెలూయా. అందును బట్టి మనం ఏం చేయాలంటే, దేవా నాకు ఒక నూతన దినాన్ని ఇచ్చావు తండ్రి, అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి బిడ్డలారా, కేవలం అదొకటే కాదు, దేవుడు నీకు భార్యని ఇచ్చాడు కదా. పెళ్ళి కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర అని చెప్తా, అన్నా నాకు పెళ్ళి కావాలి, అమ్మాయి దొరకడం లేదన్నా, అన్నా నాకు అబ్బాయి దొరకటం లేదన్నా. ఎంతోమంది ఉన్నారు, అన్నా నాకు పిల్లలు లేరన్నా అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేనేం చేయాలంటే, దేవుడిచ్చినటువంటి భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, సంపాదన బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి దేహాన్ని బట్టి దేవుని సన్నిధిలో నీవు మర్చిపోకుండా ప్రతిరోజు దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కొందరు ఇంట్లో స్తుతి చెప్పరు, మందిరములో స్తుతి చెప్పరు. కొందరు ఇంట్లో దేవుని పాటలు పాడరు, మందిరములో దేవుని పాటలు పాడరు. ఇంట్లో చప్పట్లు కొట్టరు, మందిరంలో చప్పట్లు కొట్టరు. ఇంట్లో దేవునికి ఆరాధన చేయరు, దేవుని మందిరంలో ఆరాధన చేయరు.
దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి మనము మన ఆస్తులు, మన ధనము, మన ధాన్యము కాదు కావాల్సింది. దేవునికి కావాల్సింది స్తుతి నైవేద్యము కావాలి. హల్లెలూయా. దేవునికి కావాల్సింది నీ గొర్రెలు, నీ మేకలు, నీ ఎద్దులు, నీ పశువులు, లేకపోతే నీ ధనము, నీ ధాన్యము కాదు. దేవునికి కావాల్సింది స్తుతి అర్పణ. హల్లెలూయా. స్తుతి నైవేద్యము. బైబిల్లో రాయబడి ఉంది, స్తుతి యాగము చేయువాడు దేవుని మహిమపరచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పరలోకములో కెరాబులు, శరాబులు దేవుణ్ణి మానక రాత్రి మగళ్ళు, యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మానక దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. రాత్రి మగళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మర్చిపోవడం అంటే మానకుండా అని అర్థం. దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను గత వారం చెప్పాను ఎందుకోసము సృజించాడంటే, ఒక మనిషిగా ఎందుకోసము సృజించాడంటే యేసయ్య నామాన్ని స్తుతించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసయ్య నామాన్ని స్తుతించడానికే యేసయ్య నిన్ను కలగజేశాడు. సంసారం కోసం కాదు, భార్య భర్త పిల్లల కోసం కాదు నిన్ను ఈ లోకానికి పంపించింది. దేవునికి నీవు స్తుతి నైవేద్యము చెల్లించడానికి, స్తుతి అర్పణ అర్పించడానికి, స్తుతి యాగము చెల్లించడానికి దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. అది స్తుతే లేదు కొందరి ఇళ్ళల్లో స్తుతి అనేది లేదు. కొందరి ఇళ్ళల్లో దేవుని పాటలు, దేవుని గురించిన స్తుతి, ఆరాధన, ప్రార్థన, పాటలు, వాక్యము అనేది ఏమీ లేదు కొందరి ఇళ్ళల్లో. కొందరి హృదయంలో, కొందరి నోటిలో అసలు లేదు. అందుకే దావీదు అంటున్నాడు, నా భార్యతో నాకు సంబంధం లేదు ప్రాణమా, నా పిల్లలతో సంబంధం లేదు నా ప్రాణమా, నా స్నేహితులు, బంధువులు, చుట్టాలతో సంబంధం లేదు నా ప్రాణమా, నా ప్రాణమా. ఆయన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా, నా దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి నీవు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు. హల్లెలూయా. మీరు నాకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, మీరు ₹1,00,000 ఇవ్వండి అన్నా అని నేను అడిగినప్పుడు ఇచ్చారనుకోండి, ఒక నెల తరువాత నువ్వు ఎప్పుడు ఇచ్చావన్నా నాకు అంటే ఎటుంటుంది? ఎప్పుడు ఇచ్చావన్నా? అవునా, మర్చిపోయాని. ఇచ్చలేనా అంటే ఒక ఎత్తు, మర్చిపోయానంటే ఈరోజు ₹1,00,000 మర్చిపోయినావన్నా నువ్వు. రేపొద్దున ఏదో నా భార్య తెలియకుండా, నా భర్త తెలియకుండా 10 లక్షలు ఇచ్చాననుకో, ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? పొరపాటు ఒప్పుకోరు. అలాంటిది దేవుడు మన జీవితంలో, దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి మనం చెల్లించవలసింది ఏంటంటే స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. స్తుతి కొరకే నిన్ను దేవుడు కలగజేశాడు. స్తుతి కొరకే దేవుడు నిన్ను సృజించాడు. స్తుతి కొరకే దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడు. స్తుతి చేయడానికే దేవుడు మందిరానికి నిన్ను నన్ను నడిపించాడు. హల్లెలూయా. ఎంతోమంది లోకములో, పాపములో, సంసారములో, కుటుంబములో, వ్యాపారములో, ఉద్యోగములో రకరకాలుగా ఉన్నారు. అయితే దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడికి నడిపించాడంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడటానికి. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు ఘనపరచడానికి,
నీ ద్వారా దేవుడు ఎంతగానో హెచ్చింపబడటానికి దేవుణ్ణి నీవు హెచ్చించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారాలకు, ఆయన చేసిన గొప్పతనాన్ని బట్టి దేవుని నీవు స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైనా దేవా నా కోసం ఆకాశం ఇచ్చావు ప్రభా అని స్తోత్రం చెప్పారా? మాకేం పని ఆకాశంతో, మా సంసారంతో మాకు పని, ఆకాశంతో మాకేం పని, సూర్యునితో మాకేం పని, చంద్రునితో మాకేం పని, నక్షత్రాలతో మాకేం పని, జంతువులతో, మృగాలతో, పక్షులతో, చెట్లతో, నదులతో, సముద్రాలతో, చెరువులతో మాకేం పని అంటారా? ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుడు కలగజేసిన సృష్టిని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవా నా కోసమే సూర్యుని, చంద్రుని, నక్షత్రాన్ని, ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని నా కొరకు కలగజేశావు తండ్రి అని దేవునికి మనము మర్చిపోకుండా స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. సంఘాన్ని బట్టి స్తుతి చెల్లించాలి. నీకు ఇచ్చిన దైవజనుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, సహవాసాన్ని, భార్య, భర్త, పిల్లలు, దైవజనుని, ఓ దేవుడు నీకు కలుగజేసిన ప్రతి దానిని బట్టి నీవు నేను స్తుతి చెల్లించాలి. అవును, చాలామంది జీవితాలలో స్తుతి అనేది లేదు. ఎంతసేపు ఉన్నా నాకేమి ఇచ్చావు ప్రభా, నేను నీ కాడికి వచ్చాను. మనము దేవునికి ఏమి ఇద్దాము అనేటువంటి ఆలోచన కొందరికి అసలు ఉండదు. ఎంతసేపు నా దేవుడు ఇచ్చింది కోడిని, కోడి గుడ్డును మింగేయడమే కానీ దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా, ఇంత కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంత సంఘాన్ని ఇచ్చాడు, ఓ ఇంత భార్య, పిల్లలు, కుటుంబాన్ని ఇంత రాబడి ఇచ్చాడు కదా, కాబట్టి మనం దేవునికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? రాసినటువంటి దావీదు గారు అదే ఒక ప్రార్థన చేస్తారు చూడండి. దేవుని సన్నిధిలో అక్కడే మనం చూసినట్లయితే ఈయన 105వ కీర్తన, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములు గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. అవును, దేవునికి బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. మరొక చక్కటి మాట అంటాడు చూడండి, 116వ కీర్తన మనం చూసినట్లయితే గిన 12వ వచనములో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. బాగా వినండి, ఇప్పుడు రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తులారా, చాలు. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను నీకు ఏమి చెల్లించేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనకు ఎన్ని స్తుతులు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని విధాలుగా బలులు, ఆయనకు పొట్టేళ్ళు, జ్యేష్ఠ కుమారుని సమర్పించినా ఆయన రుణము తీరిపోదు. హల్లెలూయా. అవును, మలాకి గ్రంథములో ఆ మాట అంటాడు కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా, నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా, పొట్టెలను ఇచ్చినా నీ రుణము తీరిపోదు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప త్యాగము, గొప్ప అద్భుతము అలాంటిది. దేవునికి బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేయడమే మర్చిపోయారు, చాలామంది స్తుతి చెల్లించడమే మర్చిపోయారు, పాటలు పాడడమే మర్చిపోయారు. మర్చిపోయినటువంటి గుణం ఏంటంటే మర్చిపోయే గుణం. ఎంత మర్చిపోయే గుణం అంటే
మీకు ఉందో లేదో కానీ నాకు ఎక్కువ మర్చిపోయే గుణం ఎక్కువ. కర్చీపు భుజం పైనే పెట్టుకొని కర్చీపు కోసం వెతుకులాడుతూ ఉంటాం. ఒకసారి సెల్లు మాట్లాడుకుంటూ బీరువాలో పెట్టినాం. ఒకసారి బట్టలు తెచ్చుకున్నా, సెల్లు బీరువాలో పెట్టి బీరువాలో బట్టలు వేసుకున్నా ఎక్కడికో సెలవుకి వెళ్తున్నా, జోలు చూసుకునే సెల్లు కనపడలే. ఎక్కడ పెట్టినా అబ్బా నా గుర్తుకు రాలే. వంట గదిలో ఎత్తుకినా కనపడలే, బెడ్రూమ్లో ఎత్తుకున్నా కనపడలే, హాల్లో చూసినా కనపడలే, ఎక్కడ కనపడలే. సరే చూద్దాం తట్టుకొని ఫోన్ చేసి రిగుగాలే. ఎక్కడుంది అది సెల్లు? బీరువాలో ఉంది. టవర్ ఉంటే కదా బీరువాలో. ఒకసారి కూర్చొని ఆలోచన చేసిన, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా, ఎక్కడ పెట్టినా అని. అప్పుడు బీరువాలో పెట్టినే కదా. సెల్లు మర్చిపోయినా దిగులు లేదు, ఒక సెల్లు వచ్చాది. దేవుణ్ణి మర్చిపోతే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అదే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారిగా 19వ అధ్యాయంలో 19వ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 17వ వచనం 9వ అధ్యాయం 19 కాదు, క్షమించండి, 9:17లో ఒక మంచి మాట రాయబడింది చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరంట? దుష్టులు మాత్రమే కాదు, దుర్మార్గులు మాత్రమే కాదు, వ్యభిచారులు మాత్రమే కాదు, దొంగలు మాత్రమే కాదు, నరహత్య చేసేవాళ్ళు మాత్రమే కాదు, అబద్ధికులు మాత్రమే కాదు, పాపం చేసేవారు మాత్రమే కాదు పాతాళానికి వెళ్ళేది. దేవుణ్ణి మర్చిపోయి, దేవుని మందిరాన్ని మర్చిపోయి, దేవుని స్తుతించడం మర్చిపోయి, ప్రార్థన చేయడం మర్చిపోయి, బైబిల్ చదవడం మర్చిపోయి, దేవుని సన్నిధికి రావడం మర్చిపోయినటువంటి వారు కూడా పాతాళానికి దిగిపోతారు. చాలామంది అనుకుంటారు, నేను రక్షణ పొందానులే, మారు మనసు పొందానులే, బాప్తిసం పొందానులే, కాబట్టి ఇంకా మందిరానికి పోకుంటామానులే. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో, మర్చిపోయిన నిన్ను పాతాళము పట్టుకుంటుంది. దుష్టులు దేవుని మరచు జనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు, ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నరకమున దేవుని యొక్క బిడ్డలారా అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నీవు నేను సజీవులుగా ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నష్టమైన, లాభమైన, కరువైన, కష్టమైన, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, ఉన్నవైనా లేకపోతే ఏమీ లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. త్రాగే నీటిని బట్టి ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్పారా? త్రాగే నీళ్ళు మాకేం పని అంటారా? పోనీ అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్పారా? అన్నం తినేటప్పుడు ప్రభా మంచి అన్నం ఇచ్చావు తండ్రి అని. ఒక దైవజనుడు హోటల్కి వెళ్ళాడంట. ఆ హోటల్లో యవనస్తులు అందరూ ఉన్నారంట. భోజనానికి తీసుకొచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని కాసేపు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత యవనస్తులు అందరూ కూడా చూశారు. చూసి, అయ్యా ఏంటయ్యా భోజనం ముందు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏదో మంత్రిచ్చావు, ఏంటి నాయన అన్నాడంట. అంటే ఏం లేదు, దేవుడు నాకు అన్నం ఇచ్చాడు కదా, అన్నం లేక ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ ఉన్నారు, ఇంత మంచి ఆహారం ఇచ్చాడు దేవుడు నాకు, కాబట్టి అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించానయ్యా, మంచి ఆహారం ఇచ్చావు కదా, లేని వారికి కూడా ఎంతోమంది ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా సహాయం చేయండి, ఈ అన్నం నా దగ్గరికి రావడానికి ఎంతోమంది వెనక కష్టపడ్డారయ్యా, రైసు పండించిన రైతును కూడా దీవించండి అని ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నాను. అవునా, మా ఊళ్ళో ఎవరు చేసుకోరే,
ఈయన చెప్పాడంట, మా ఊరిలో ప్రార్థన చేసుకోకుండా పందులు మాత్రమే ఉంటాయి. ఏంటంట అంటే ప్రార్థన చేసుకోకుండా తినేది ఎవరంట? మనుషులు తింటారంట. ప్రార్థన చేసుకోకుండా తినేది ఎవరండి? మీరు కాదు. ఏమన్నా మేము పందులమా అన్నాడు. పందులు కాదు. దేవుడు ఇంత మంచి ఆహారం ఇస్తే దేవుడు ఏమడుగుతున్నాడు? కొందరు ఏం చేస్తారంటే దేవుడు మంచి ఆహారం ఇచ్చే ఇట ముద్ద తీసి ఇట నలిపి ముద్ద పక్కన పెడతారు దేవునికి. అది కాదు కావాల్సింది. దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చెల్లించినప్పుడు, దేవదూతలు స్తుతి చెల్లించినప్పుడు బైబిల్లో రాబడి ఉంది, గడప కమ్మిలు కదిలిపోయాయి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. దేవుడు సహాయం చేసిన తరువాత బైబిల్లో మిరియాము అనేటువంటి ఒక స్త్రీ ఉంది. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తరువాత నిర్గమకాండములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రము దాటిపోయిన తరువాత మిరియాము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించింది. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియాము తంబురును చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. హల్లెలూయా. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దానిని రౌతును సముద్రములో పడజేసెను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిపోయిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలు దాటిన తరువాత ఆ ఐగుప్తీయులు గుర్రాలు రౌతులు ఎర్ర సముద్రములో మునిగిపోయిన తరువాత దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఇంత గొప్ప సహాయం చేశాడని మిరియాము దేవుని సన్నిధిలో గలమెత్తి స్వరమెత్తి దేవుని గురించి గొప్పగా పాట పాడింది. హల్లెలూయా. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా ప్రార్థన చేయండి, సంతోషము కలిగేనా కీర్తనలు పాడండి అని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. కొందరు బాధతో ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టారు. ఎట్టంటారో వాళ్ళకే తెలియదు. అది కాదు, దేవుడు నీకు ఒక సహాయం చేసిన తరువాత నీ ప్రాణాత్మ శరీరములు ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. నీ శరీరము ఉప్పొంగిపోవాలి. కొందరు ఏం చేస్తారంటే 1 కేజీ బంగారు దొరికింది అనుకో, బంగారు వద్దులేని ఇప్పుడు ఎక్కడికో పోతే రత్నాలు దొరుకుతాయంట, రత్నాల వజ్రాలు. మనం కూడా వదం పాముకోలు అనేవాడు వాడు. ఒక్కటి దొరికితే అయిపోయా, లైఫ్ టర్న్ అయిపోతుందంట. పోనీ దొరికింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలండి? దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని, ఎందుకంటే దేవుడి అనుగ్రహం లేకుండా ముత్యము కానీ ముక్కరాయి కూడా దొరకదు. అంతే. ఏమన్నా కానీ దేవుడు నీకు ఇచ్చాడనుకో, వెండి కానీ బంగారు కానీ ముత్యము కానీ వస్త్రాలు కానీ, ఆఖరుకు వేసుకున్న చెప్పులు దేవుడు ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది చట్టం, బైబిల్ చట్టం. అది స్తుతి చెల్లించినప్పుడు సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోయిన తర్వాత దేవుడు సహాయం చేసినప్పుడు కూడా దేవునికి మనము స్తుతి చెల్లించాలి. హల్లెలూయా.
ఎరుకో పట్టణము చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు. 7 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎరుకో పట్టణము కూలిపోయింది. కూలిపోవడానికి గల కారణం ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బాంబులు వేసారా? ఏమన్నా ఆటం బాంబులు ఏమన్నా వేసారా? లేకపోతే ఈయన ఉండచుడు తుపాకులు కానీ గన్నులు కానీ దాంతో ఏమైనా కాల్చారా? నో. ఎరుకో పట్టణం చుట్టూ గోడ చుట్టూ వాళ్ళందరూ కూడా స్తుతి చేస్తూ పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు ఎరుకో పట్టణం యొక్క ప్రాకారము ఒక్కసారిగా కూలిపోయింది. హల్లెలూయా. అవును, నీకు ఏదైనా సమస్య ఎదురైందనుకో, అడ్డుగా వచ్చిందనుకో, నువ్వు ఏం చేయాలంటే మొదట దేవుని స్తుతించాలి. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మారుస్తుంది. దేవుడు యోబు గారికి డబల్ ఎందుకు ఇచ్చాడు? డబలు? గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆస్తి, ఐశ్వర్యము, సంతానాన్ని దేవుడు ఎందుకు మళ్ళీ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడని చెప్పమంటారా? ఇచ్చిన సంతానాన్ని బట్టి దేవునికి ప్రతిరోజు స్తుతి చెల్లించేవాడు. ప్రతిరోజు చూడండి ఆ మాట ఒకసారి మీరు, ఎంత చక్కగా యోబు గారి గురించి బైబిల్ చెప్తుందంటే, 1వ అధ్యాయము 5వ వచనం బాగా నోట్ చేసి పెట్టుకోండి. వారిని విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి హృదయములలో దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు వచ్చెను. హల్లెలూయా. ప్రతిరోజు అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు ఒక్కొక్కరి నిమిత్తము బలి అర్పించేవాడంట. ఎంతమంది యోబు గారికి సంతానము చెప్పాలి? యోబు గారికి పిల్లలు ఎంతమంది? 10 మంది. అరుణోదయమున లేచి యోబు గారు ఇప్పుడు ఎన్ని బలి అర్పించాలి? 10. ఒకరోజు కాదు. అలాగున ప్రతిరోజు పిల్లల కొరకు రోజు 10 బలి. ఏమిచ్చాడో తెలియదు. గొర్రెనిచ్చాడో, మేకనిచ్చాడో, ఎద్దునిచ్చాడో తెలియదు. ప్రతిరోజు ఒక్కొక్కని కొరకు బలి అర్పించేవాడు. ఒక గొర్రెనిచ్చేవాడో, మేకనిచ్చేవాడో, కోడినిచ్చేవాడో తెలియదు. ప్రతిరోజు దేవునికి బలి అర్పించేవాడు. మనము కూడా ప్రతిరోజు దేవునికి ఏమర్పించాలి చెప్పండి? మిమ్మల్ని అమ్మా, ఏం ముత్యాలు రాలేండి. దేవునికి మనం ఏం చెల్లించాలి? ప్రతిరోజు స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. పిల్లలను బట్టి దేవునికి ప్రతిరోజు బలి అర్పించాడు. దేవుడు మన నుండి బలి కోరుకోవడం లేదు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే స్తుతి నైవేద్యము. హల్లెలూయా. అయితే ఒకరోజు ఏమైపోయిందంటే పిల్లలందరూ ఒకరోజు ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, ఇదిగో గొర్రెలు, మేకలు, ఎద్దులు, పనివారు మొత్తం ఒకసారిగా కొలాప్స్. పనివారు, గొర్రెలు, మేకలు, సంతానము మొత్తం ఏమైపోయిందంటే మొత్తము పిల్లలు చనిపోయారు. గొర్రెలు, మేకలు, ఎద్దులు మొత్తం చనిపోయాయి. అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. అప్పుడు యోబు 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 10 మంది సంతానము ఉన్నప్పుడు ప్రతిరోజు స్తుతి నైవేద్యము బలి అర్పించేవాడు. అయితే ఆస్తి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, సంతానము సమస్తము పోయిన తరువాత ఏమంటున్నాడు? సాగిలపడి నమస్కారం చేసి, నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను కనుక యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడే దేవుడు డిసైడ్ అయింటాడు, నా కొడుకు మరలా 2 అంతలుగా నేను ఆ గొర్రెలు, మేకలు, ఎద్దులు సమస్తాన్ని, సిరి సంపదలు నా కుమారునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇది క్రైస్తవములో ఉన్నటువంటి రహస్యం. ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడే కాదు పోయినప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించాలి. ఈ మధ్యనే మొన్న ఊరు తెలుసు నాకు, గోదావరి నదిలో 2 యవనస్తులు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, 2 కొడుకులు, ఒక దైవ సేవకునికి. 2 కొడుకులంట. ఒకడు బాగా పాట పాడతాడు, ఒకడు సంగీతం వాయిస్తాడంట మందిరంలో ప్రతిరోజు ప్రతి ఆదివారము ప్రతి కూడికలో. గోదావరి నదిలో స్నేహితులతో పాటు ఈతకు వెళ్ళారంట. స్నేహితులు నదిలో కొట్టుకోబోతున్నారని కాపాడడానికి వెళ్ళారంట 2. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. మొన్ననే గత వారంలో అనుకుంటా ఇద్దరు కొడుకులు శవాలు అక్కడ పెట్టుకొని, దైవజనుడు, దేవుని దగ్గర నా కొడుకులతో ఏదో పనింది, దేవుని దగ్గర ఏదో ముఖ్యమైన పని ఉంది, అందుకే నా కొడుకులను దేవుడు ఆయన సన్నిధికి తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతా ఒకసారి షేక్ అయింది. దేవుని బిడ్డలారా, నేనే చూశాను, కింద గదిలో భర్త శవం ఉంది, పైన గదిలో సంఘముతో భార్య ఆరాధన చేస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో భక్తి చేస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే కాదు, దేవుని రహస్యాన్ని మనము, దేవుని హృదయములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తగిన దేవుడు మనకు 2 అంతల ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఏమి పోయాయో, ఏమి నష్టపోయావో, ఏమి పోగొట్టుకున్నావో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, డబ్బును పోగొట్టుకున్నావా, బంగారాన్ని పోగొట్టుకున్నావా, ఏమి పోగొట్టుకున్నా ఏమాత్రము బాధపడక, కలవరపడక, దుఃఖపడక, వేదన పడక, చింత చేయకుండా దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా తిరిగి 2 అంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. ఇవ్వకుండా ఓడాయన, ఆయనేం అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నీకు అప్పులు ఉండొచ్చు, ఇప్పుడు నీకు అనారోగ్యం ఉండొచ్చు, ఇప్పుడు నీకు పేదరికం ఉండవచ్చు, ఇప్పుడు నీకు ఏమీ లేకుండా ఉండవచ్చు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నీ కష్టాన్ని, నీ ప్రయాసను, నీ భక్తిని, నీ స్తుతి, నీ నైవేద్యాన్ని ఆయన ఏమాత్రము ప్రక్కకు పెట్టేవాడు కాదు. దేవుని బిడ్డలారా, స్తుతిలో ఉన్నటువంటి రహస్యం అది. ఈ మాట యోబు గారు చెప్పారు. దేవుని బిడ్డలారా, చివరి అధ్యాయములో దేవుడు 1 పోతే యోబుకు దేవుడు 2 ఇచ్చాడు. హల్లెలూయా. 500 గాడిదలు పోతే 1000 గాడిదలు దేవుడు ఇచ్చాడు. 1000 పోయింటే బాగుండు కదా, ఇంకా 2000 వచ్చు అనుకోండి. మందిరంలో నాది 2003వ సంవత్సరంలో సైకిల్ పోయింది, రేంజర్ సైకిల్. డిగ్రీ చదువుతున్నాను. అప్పుడే మా నాయన నాకు సైకిల్ కావాలంటే 3-4 వేలు ఇచ్చాడు. సైకిల్ కొనుక్కున్నా. నెల సైకిల్ మందిరం దగ్గర పెడితే ఎవడో పిల్లడు ఎత్తుకుపోయాడు. మందిరం కాడే ఆడబోతుంది లేని నేను బీగం వేసి జోలు పెట్టుకోకుండా తాళం చేయి సైకిల్కే పెట్టాను. బీగం వేసి సైకిల్కే పెట్టాను. మనం కూడా పెడతాం కదా, బీగం వేసి బీరో పైన పెడతాను తాళం.
బీగం వేసి తాళం చేయి గూట్లోనే పెడతాం, పక్కి గూట్లోనే బీగం వేసి గేడు తాళము అనే పెడతాం కదా. నేను కూడా అట్నే వేసాను. మా నాడు వచ్చి సైకిల్ ఎడుతున్నాడు. ఏడుంది సైకిల్? ఏడుంది? సేవకు వచ్చారని కోపము, సైకిల్ ఉందని కోపము, ఓ సుఖాలు చూపించాడులే. కానీ దేవుడు నాకు ఒక సైకిల్ పోతే 4 బైకులు ఇచ్చాడు. ఏంటండి? 4 బైకులు. ఇప్పుడు తోలేది నేను 4వ బైకు. ఇప్పుడు నేను తోలేది ఎన్నో కారు? ఇది 3వ కారు. 1 కాదు, 3వ కారు. ఎన్నిచ్చాడు దేవుడు? ఎన్నిచ్చాడండి? ఏం పోయినా దేవుడు రుణ పెట్టుకోడు, ఆయన బాధ పెట్టాడు. ఆయన ఏం పోయినా దేవుడు రెండంతలుగా ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే కలవరపడకూడదు, బాధపడకూడదు, అధైర్యపడకూడదు, టెన్షన్ పడకూడదు, కృంగిపోకూడదు. పోయిందే అయ్యో అని రొమ్ములు కొట్టుకొని ఏడ్చకూడదు. ప్రభు సహాయకుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయవాడు. హల్లెలూయా. సర్వము పోయినా, శరీరమే క్రుల్లినా, నా అన్నవారే వెలివేసిన. ఎవడో భక్తుడు బాగా రాశాడు పాట. సర్వము పోయినా, శరీరమే క్రుల్లినా, నా అన్నవారే వెలివేసిన. ఆత్ములంతా శత్రువులైన, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. చప్పలు కొడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయినా, సర్వము పోయినా, శరీరమే క్రుల్లిన, నాను వారే వెలివేసిన. సర్వము పోయినా, శరీరమే క్రుల్లిన, నాను వారే వెలివేసిన. ఆత్ములంతా శత్రువులైన, ఆత్ములంతా శత్రువులైన,
ఎంతో మేలు ఇదిగో ఉన్నానయ్యా, ఇదిగో ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనమయ్యా, నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. ఎలాగంట? నేనేమై ఉన్నానో అది నీ దయ వల్లనే. లేక లేక చెప్పట్లేదు, వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. ఎవరిలాగా ఉండాలి మనము? ఆయన అంటున్నాడు, ఎవరో భక్తుడు, సేవకుడు కాదంటే ఈ పాట రాసింది ఎవరో ఒక విశ్వాసి రాశాడంట. అబ్రహాములాగా, యోబులాగా దేవా నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం మర్చిపోకూడదు. కష్టాలు ఉన్నప్పుడు స్తుతి చేయకుండా మర్చిపోకూడదు. నష్టాలు జరిగినప్పుడు స్తుతి చేయకుండా మర్చిపోకూడదు. వ్యాధి బాధలు ఉన్నప్పుడు స్తుతి చేయకుండా మర్చిపోకూడదు. ఏం జరుగుతుంది, ఏం మాకన్నీ కష్టాలే, నష్టాలే, నిందలే, బాధలే, అవమానాలే, అప్పులే, కరువే, కష్టాలే వస్తున్నాయి కాబట్టి ఇంకా దేవునికి మనం ఏం స్తుతి చెల్లించాలని స్తుతిని ఏమాత్రం మర్చిపోకూడదు. నీవు దేవుని స్తుతిస్తే నీ స్థితిని దేవుడు ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. హల్లెలూయా. మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను స్తుతించింది, సృజించింది ఆయనను స్తుతించడానికే. అవును, మరొక భక్తుడు పాట రాస్తాడు, మౌనంగా ఉండకే ఓ మనసా అని. ఆ స్తుతి గురించే రాశాడు. మహారాజైనా దావీదు రాజు సతతము ప్రభువుని స్తుతించేను, రాత్రింబవలు మానక దేవుని స్తుతించేను, ఆ మహనీయుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ఆ ప్రభువును. హల్లెలూయా. అంటే మనము ప్రతి సమయంలో కూడా మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో స్తుతి దేవుని యొక్క బిడ్డలారా ఆగిపోకూడదు. పరిస్థితులు ఏమైనా మనము దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. నా సబ్జెక్టు ఇప్పుడు పావుభాగం అయిపోయింది. హల్లెలూయా. ఎంత అయిపోయిందండి? పావుభాగమే. కానీ నేను ఇంకా మర్చిపోకూడదు అని, స్తుతి మర్చిపోకూడదని చెప్పాను. ఇప్పుడు రెండోది ఇంకొకటి ఉంది, చెప్పమంటారా ఆఫ్ చేయమంటారా? ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి ఆతిథ్యం ఇవ్వకుండా మర్చిపోవద్దు, రెండోది. ఇంకొకటి దేవుని రాకడను మర్చిపోకూడదు. రెఫరెన్స్ చెప్పి ముగించా చాలు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 8 ఎందుకంటే లేట్ అయితే బైబిల్ చిన్నగా బయటికి పోతారు. ఈయనకేం పని పాటలేదు, చెప్తానే అంటాడు. మైకు దొరికితే ఈయన మైకే వచ్చి ఆగిపోకుండా. మీకుండాలా ఓపిక, నాకుండాలా? చెప్పేవానికి ఓపిక ఉండాలా, వినేవానికి ఎక్కువ ఓపిక ఉండాలా? చెప్పండి. మీకే ఉండాలి ఎక్కువ ఓపిక, ఖచ్చితంగా మీకే ఉండాలా కదా. సరే, హెబ్రీ పత్రిక 13:1, పేతురు రాసిన 2వ పత్రిక 3:8
ఒకరు. చెరొకరు చదవండి. చదవండి. హెబ్రీ పత్రిక 13:1, పేతురు రాసిన 2వ పత్రిక 3:8 చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3:8, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఎలా అనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమై వేర్లతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేన్నముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ వరకు కనిపెట్టుచు ఆ దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ ఒకటి, ఆదిత్యము చేయకుండా మర్చిపోకండి. ఆదిత్యం అంటే హెబ్రీ పత్రిక 11:1 ఆదిత్యము ఇంటికి వచ్చిన అతిథులకు మనం ఏం చేయాలంటే, అతిథులు అంటే చుట్టాలు కానీ బంధువులు కానీ దైవజనులు కానీ ఎవరు మన ఇంటికి వచ్చినా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు కలిగిన దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే ఆతిథ్యం చేయాలి. అంటే వారికి మనకు కలిగిన దాంట్లో నీళ్ళో మజ్జిగో స్ప్రైటో థమ్సపో లేకపోతే టెంకాయ నీళ్ళో అట్టి పండ్లో మాడి పండ్లో ఏదో ఒకటి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, మనము వచ్చిన అతిథులకు మనం ఏం చేయాలండి, టీనో మజ్జిగనో కూల్ డ్రింక్సో లస్సీనో బూస్టో బోర్నమీటానో లేకపోతే ఏదో ఒకటి ఫ్రిడ్జ్లో ఉన్న సద్దిపప్పు ఏదో ఒకటి మనకు కలిగింది మనం ఏం చేయాలంటే, వచ్చిన అతిథులకు మనము ఖచ్చితంగా వారిని ఒట్టిగా ఖాళీగా పంపించొద్దు. దీని చేసినటువంటి కొందరు, బైబిల్లో రాయబడి ఉంది, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అబ్రహాము ఎండవేళలో అబ్రహాము దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టినటువంటి అబ్రహాముకు దేవుడు అబ్రహాము గర్భాన్ని తెరిచి ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అతిథులకు మనం ఖచ్చితంగా కనీసం అంటే గ్లాసు నీళ్ళని ఇవ్వాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం రాబడి ఉంది కదా, సేవకుడిని చేర్చుకొని గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లయితే పరలోకము నుండి మీరు ప్రతిఫలము పోగొట్టుకోరు. హల్లెలూయా. వచ్చిన అది చుట్టం కానీ బంధువు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా కానీ మన ఇంటికి ఏ టైంలో వచ్చినా మనం ఏం చేయాలంటే, వాళ్ళకు మనము కలిగింది కనీసం నీళ్ళని ఇవ్వాలి. ఇవ్వలేదనుకో ఎదురుగా అనరు, దాపును తిట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంటికి వచ్చే కనీసం నీళ్ళు కూడా ఇలా అక్క మళ్ళీ విశ్వాసి నీళ్ళు కూడా ఏం నీళ్ళు కొనుక్కొచ్చందా, ఏమన్నా ఫ్రీనే కదా నీళ్ళు.
కోయిలకుంట యాడ చూసినా ఫిల్టర్ నీళ్ళే ఉన్నాయి. నీళ్ళు కూడా ఇది ఎక్క ఏమక్క. ఆతిథ్యము చేయక మనం మర్చిపోకూడదు. కొందరు మాకు చేత కాదు అసలు. కొందరు టీ ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, కూల్ డ్రింక్ ఇచ్చారు, మామిడిపండు ఇచ్చారు, అట్టిపండు ఇచ్చారు, పాయసం ఇచ్చారు, రొట్టె పెడతారు, అన్నం పెడతారు, పెరిగి ఏం కడుపా లేకపోతే ఇది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని నేను ఖచ్చితంగా స్వీకరిస్తా. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చే మనిషి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి మంచి గురం ఉంటుంది, ఏదన్నా కానీ తనకలాడి దేవుడు వారికి ఇచ్చిన దాంట్లోనే తిననన్నా, తాగనన్నా, కూర్చోనన్నా. కొందరికి ఆతిథ్యం చేసేదే రాదు. చినిగిపోయిన సాప వేసింటారు ప్రార్థన చేయండి అని, దానికిన్న ఊడిపోయిందల్లా మా పాయింట్కే. కొందరు అన్నం పెడతారు, ప్లేట్లు కదులుతూ ఉంటుంది, శబ్దం వచ్చాలి, సంగీతం శబ్దం వచ్చుంటుంది, ఆ ప్లేట్లు అన్నం పెడతారు. దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకునికి ఒక సాప కొనుక్కోండి, తప్పు లేదు, వాడగాకండి. చిన్నదానికి పెద్దదానికి వాడగాకండి. ఒక ప్లేటు కొనుక్కోండి, ఒక గ్లాసు కొనుక్కోండి దైవ సేవకునికి. అవసరమైతే ఒక ఇల్లు కట్టండి మీ ఇంటి పైన. పోయి రాపనైనా మా ఇంటికి నువ్వు రాకుండా పర్వాలేదు. ప్లేటు కొంటాం కానీ, గ్లాసు కొంటాం కానీ, సాప కొంటాం కానీ, ఇంటి పైన ఇల్లు కట్టమంటున్నావు మాకు. అమ్మా, ఎక్కడ ఉంది బైబిల్లో? మాకు యా సేవకుడు చెప్పలేదే. బైబిల్లో ఉందా లేదా? ఇల్లు కట్టడం, దైవ సేవకుని ఇల్లు కట్టే ఉన్నారా లేదా? కడతారా? మళ్ళా దైవసేవకుడు అంటే దైవసేవుడు ఉండడానికి కాదు, దేవుడు ఉండడానికి. దేవుడు ఉండడానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి. మీరు అలసిపోయి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకోవడానికి ఒక గది, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, నీ దైవజనుడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి, ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ సాయం చేసేట్టు నేను ఇల్లు కట్టుకున్నా, మళ్ళీ మీరేమనుకోకండి, మీ సేవకుని మీరు ఇల్లు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు, బాగా గుర్తుపెట్టుకొని. ఎవరన్నా ఇంటికి రాని కనీసం నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు కొంచెం వేడి చేయండి, అయిపోయా, అంతే కదా. చక్కెర స్టోర్లు వేస్తున్నారా లేదా? మళ్ళీ ఏం చెప్పండి. వర్షకాలం వెతికిన కుందులతో నీళ్ళు పోయేరి, టీ లెక్కన ఉంటుంది నీళ్ళు అవి, అయిపోయా. కానీ చేయకుండా మర్చిపోకూడదు. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన చుట్టము, బంధువు ఏం పెట్టాడు అని జీవితకాలం అంతా కూడా అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తినగాకండి, స్వార్థం అది. మీరు ఏదైనా చేసుకున్నప్పుడు పిలవండి. బర్త్డేలు వచ్చినప్పుడు మీరే కేక్ కట్ చేసుకోవడము, పెళ్లి రోజు వచ్చినప్పుడు మీరే కేక్ కట్ చేసుకోవడము. మేము పరాయలామా? ఏమన్నా అంటరానలామా? మేమేమైనా మాకేమైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మాకు ఏమైనా స్పెషల్ పెట్టాలని అడిగామా? బర్త్డే వచ్చే 500 కానికేయాలా? పెళ్లి రోజు చేసుకుంటే 500 కానికేయాలా? అడిగామా ఏమైనా? నాకు తెలియకుండా పెళ్లి రోజు కానీ బర్త్డేలు కానీ చేసుకున్నాను అనుకో, చెప్పకుండా వచ్చా తిన్నికి. అమ్మా, చేసుకోవచ్చా? తప్పు కాదు. దేవుని సేవకుని పెట్టింది ఎందుకు? హిందువులు పూజారు లేకుండా ఏమైనా చేసుకుంటారా? హిందువులు ఉన్నారు కదా, పూజారు లేకుండా హిందువులు ఏమైనా చేసుకుంటారా వాళ్ళు? అంతెందుకు, కోడి ఎవరు తోపెట్టుకునే కోడి కట్ చేయకుండా తింటామా? మనం కోడి తినాలంటే ఎవరు కట్ చేయాలని? ఎవరు కట్ చేయాలండి? తోపెట్టుకునే ఆయన కట్ చేయాల్సిందే కాదు. అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మర్చిపోకూడదు. ఎవరిని మర్చిపోకూడదు? ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, అన్న ఈరోజు మా ఇంటికి భోజనానికి రా అన్నా అనింది. ఎందుకమ్మా అన్న?
ఈరోజు మేము తలకాయ కూర తెచ్చుకున్నామన్నా. ఏం తెచ్చుకున్నారంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఈ రోజు కాదు కదమ్మా, పలానా రోజు కదా అంటే, అయితే మళ్ళీ ఆ రోజు కూడా వచ్చులే, ఈరోజు స్పెషల్ చేసుకున్నామన్నా, మాకు చుట్టాలు బంధువులు ఇవ్వలేరన్నా, నువ్వే. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసి మాతో పాటు కూర్చొని భోజనం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం నేను మాట చెప్తాను అంటే, దేవుని యొక్క బిడ్డలారా, కొందరు ఏం చేస్తున్నారంటే స్వార్థం అయిపోయింది. వాళ్ళే కేకులు కట్ చేసుకోవడము, వాళ్ళే వండుకొని తినడము. అంటే మీరు పెట్టలేదని కాదు, మళ్ళీ బాధపడకండి. మర్చిపోకూడదు. ఎవరిని మర్చిపోకూడదు? దైవ సేవకుడిని పొరపాటును కూడా మర్చిపోకూడదు. వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి, ఖాళీకి పంపాకండి. నీళ్ళన్న వేయండి, మజ్జిగన్న వేయండి, టీ అన్న వేయండి, థమ్సప్ అని చెప్పేయండి. ఏం అమ్మా ఏంది ఈరోజు ఏమో పట్టుకున్నట్టు అనుకుంటున్నారా మీరు? ఆశీర్వాదాలు అంత ఈజీగా రావు. వస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాలు నాకు అన్నం పెట్టలే ఒక ఆమె. సంవత్సరం వచ్చే బియ్యము 6 నెలలకు అయిపోయాయంట. పెట్టకుండా అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. బాగా పెట్టండి. దైవ సేవకులకు ఎవరన్నా కానీ, చుట్టాలకైనా బంధువులకైనా వచ్చిన వాళ్ళకు పెట్టండి. కడుపు నిండా అన్నం పెట్టండి. మీకు కలిగిందే పెట్టండి. మాకే సరిపోదంటారా? ఏ ఒక పూట పచ్చుంటే మేము సావములేమని సత్సమా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా పెడుతున్నారు, నేను పెట్టలేదని కాదు. ప్రతిరోజు నేను సేవకు వస్తూ ఉన్నా కదా, పెడుతున్నారు. పెట్టేవారికి దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, కుటుంబాలు దర్శించుకు వచ్చినప్పుడు, సోమవారం కానీ వచ్చేటప్పుడు మీకు కలిగింది మీరు పెడతా ఉన్నారు. పెట్టేవాళ్ళ గురించి కాదు, పెట్టిన వాళ్ళ గురించి. నేను కొందరు ఇల్లు అసలు భోజనం చేయండి. చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. భోజనం చేత కాకుండా నీళ్ళని ఇవ్వండి, టీ అని ఇవ్వండి, మజ్జిగని ఇవ్వండి. ఒకటి. హల్లెలూయా. టైం ఎంత ఉంది? ఇంకొకటి ఉంది. ఏది? దేవుని రాకడ మర్చిపోవద్దు. ఎవరిని మర్చిపోకూడదండి? స్తుతించడం మర్చిపోకూడదు. ఒకటి. రెండవది, వచ్చిన అతిథులకు, చుట్టాలకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఏదో ఒకటి నీకు కలిగింది నువ్వు పెట్టాలి. అలా చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా, ఖచ్చితంగా పొందుకుంటారు. ఇచ్చేవారు ధన్యులని బైబిల్ రాబడి ఉంది. ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి బాగా పెట్టడం నేర్చుకోండి. నాకని కాదు, నాకే స్వార్థం అని కాదు, నాకని కానీ కాదు. ఎవరు వచ్చినా మన ఇంటికి, చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆడిబిడ్డ కానీ, తోడుకోడలు కానీ, కొందరు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు బాగా చూసుకోండి, బాగా పరిచయం చేయండి, బాగా పెట్టండి. అన్నం తిన్నోని ఎవరు మర్చిపోరు. హల్లెలూయా. మర్చిపోతారా? మర్చిపోరు. మూడవది, దేవుని రాకడ. ఆయన రాకడ దొంగ వలె వస్తాడు. ఆయన రాకడ సూచనలు చెప్పాడు. అక్కడక్కడ కరువు, భూకంపాలు, అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ ఎన్నో నష్టాలు జరుగుతాయని చెప్పాడు. దేవుని రాకడ సమీపముగా ఉంది. కాబట్టి దేవుని రాకడను ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన రాకడ అతి త్వరలో రానయ్యున్నాడు. మేఘరుడై ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన రానయ్యున్నాడు గనక దేవుని యొక్క బిడ్డలారా, మనమందరం కూడా రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. రాకడకు మనము సిద్ధపడాలి. అవును, మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన మహిమ మనము దేవునికి ఇవ్వాలి, మర్చిపోకూడదు. మనుషులకు ఇవ్వవలసినటువంటి ఏదైనా పెట్టడము మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుని రాకడకు మనం అందరం కూడా సిద్ధపరచాలి. ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకొని మర్చిపోవకండి. మనకు మతి మరపు ఎక్కువ, మనకు మర్చిపోకూడదు. స్తుతించడం మర్చిపోకూడదు. ఇంటికి వచ్చిన చుట్టాలకు, బంధువులకు ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు. దేవుని రాకడను మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. హల్లెలూయా.
యేసయ్య మనల్ని మర్చిపోలేదు. చివరిగా ముగిస్తా. బైబిల్లో రాయబడి ఉంది, తల్లి నీ తల్లి నిన్ను మర్చినా నేను మర్చిపోనని ప్రభు చెప్పాడు. యాకోబు, నిన్ను నిర్మించిన వాడు నేనే, నిన్ను మర్చిపోజాలను అని యాకోబు గురించి బైబిల్ చెప్పాడు. కీర్తన గ్రంథంలో 115లో ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు, నేను నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నేను మర్చిపోను. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనము మర్చిపోయినా, స్తుతించడం మర్చిపోయినా, ఆరాధించడం మర్చిపోయినా, పాట పాడడం మర్చిపోయినా, మందిరానికి రావడం మర్చిపోయినా, అందుకే నేను పాట పాడిన ముందు, నేను మరచిపోయినా నన్ను మరచిపోలేదు యేసయ్య నీ కృపా. హల్లెలూయా. మనం మర్చిపోయినా, విడిచిపోయినా, దూరమైన, ఎడబాటైనా, విసర్జించిన, అసహించుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నిన్ను, నన్ను ఆయన మర్చిపోయేవాడు కాదు, విడిచిపోయేవాడు కాదు, దూరమయ్యేవాడు కాదు, విసర్జించేవాడు కాదు, విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు. ఎంత గొప్ప దేవుడు అంటే, తల్లి తన చంటి బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోనంటున్నాడు. నిజంగా తల్లి మర్చిపోతుంది ఆ బిడ్డను, మర్చిపోదు. నిజంగా తల్లిదండ్రులు మర్చిపోతారు కానీ మన దేవుడు పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాబడి ఉంది, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తల్లి. ఆయన ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం నిన్ను, నన్ను మర్చిపోడు. మర్చిపోతే ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. బ్రతికినామంటే ఆయన మదిలో, ఆయన గుండెల్లో నిన్ను, నన్ను భద్రపరుచుకున్నాడు, దాచిపెట్టాడు. కోడి తన పిల్లలను ఎలాగైతే భద్రపరిచి కాపాడుకుంటుందో అంతకంటే మిన్నగా, భద్రంగా నిన్ను, నన్ను యేసయ్య ఆయన కృపా రెక్కల చాటున నిన్ను, నన్ను భద్రపరిచి కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఏ విషయంలో కూడా మనం మర్చిపోకూడదు. దేవునికి స్తుతి చెల్లించాలి, అది మర్చిపోకూడదు. దేవుని ఆరాధించాలి, అది మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి మనం టయానికి రావాలి, అది మర్చిపోకూడదు. దేవునికి ఇచ్చేది మనం దేవునికి ఇవ్వాలి, అది మర్చిపోకూడదు. దేవుని పని చేసే టైంలో మనం దేవుని పని చేయాలి, అది మర్చిపోకూడదు. దేవుని రాకడకు మనమందరం కూడా సిద్ధపడాలి, అది మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ రోజు కూడా ఆయన మర్చిపోయిన దేవుడు కానే కాదు. మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. ఆయన ఎందుకోసమంటే మన కోసమే. దేవుడి మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. ఆరాధన చేయడం మర్చిపోవద్దు, స్తుతి చేయడం మర్చిపోవద్దు, స్తోత్రాలు చెల్లించడం మర్చిపోవద్దు, పాడుట మర్చిపోవద్దు, దేవుని పని చేయటం మర్చిపోవద్దు, ఆదిత్యము చేయటం మర్చిపోవద్దు. ఏది కూడా నీవు నేను మర్చిపోకుండా దేవునికి చెల్లవలసిన మహిమ దేవునికి మనము చెల్లించాలి, స్తుతి చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి, ఆరాధన చెల్లించాలి, అర్పణ చెల్లించాలి, స్తుతి నైవేద్యము చెల్లించాలి, బలులు అర్పించాలి. కష్టములో, కన్నిటిలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, నిందలో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భములో దేవునికి మనము స్తుతి చెల్లించాలి. చక్కగా మోకరించండి, చక్కగా మోకరించాలి. నిలువు మోకాటి మీద మీ తల నేల కాల్చొద్దు. చక్కగా లేండి, మోకాల మీద లేండి, చక్కగా మోకాల మీద లేండి, నిలబడండి మోకాళ్ళ మీద. 2 చేతులు జోడించండి. అయ్యా మర్చిపోయాను, స్తుతి మర్చిపోయాను, ఆరాధన మర్చిపోయాను, అయ్యా ప్రార్థన మర్చిపోయాను, మందిరాన్ని మర్చిపోయాను, స్తోత్రాలు మర్చిపోయాను.
రెండు చేతులు జోడించి ఆరాధించండి. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు ఆరాధించండి.